వెల్కమ్ బ్యాక్ టు విజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అర్హత కలిగినటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఎట్టకేలకు మన రాష్ట్ర ప్రభుత్వం 4,016 రూపాయలు ప్లస్ 6,016 రూపాయల కొత్త పెన్షన్ డబ్బులకి ముహూర్తాన్ని ఫిక్స్ చేసిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఎవరైతే అన్ని అర్హతలు కలిగి ఉండి వారి బ్యాంక్ ఖాతాకి ఎన్పిసిఐ లింకు ఈకేవైసీ అప్డేట్స్ అనేది చేయించుకొని ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారికి పెన్షన్ డబ్బులు వచ్చేసి ఖాతాలలో అయితే జమ చేయనున్నారు. కొత్త పెన్షన్ డబ్బులు మీరు ఇక్కడ గమనించినట్లయితే తెలంగాణ కొత్త పెన్షన్లు ఇటువంటి జిల్లాలలో మాత్రమే జమ. 4,016 రూపాయలు, 6,016 రూపాయలు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా అర్హత కలిగినటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ప్రతి నెల పెన్షన్ల పంపిణీ కార్యక్రమంగా మనకి ఈ నెలలో కొత్త పెన్షన్ డబ్బులను ఇక్కడ ఇవ్వడానికి మన రాష్ట్ర ప్రభుత్వం అర్హతలు అనేది చూపెట్టడం అయితే జరుగుతుందంట. అంటే ఇంట్రెస్ట్ అనేది చూపెడుతుందంట. ఇక రాబోయే స్థానిక ఎన్నికల సందర్భంగా పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో మనకి ఎట్టకేలకు 4,016 రూపాయల కొత్త పెన్షన్లు, ఇటు 6,016 రూపాయల కొత్త పెన్షన్ నిధులను విడుదల చేసేందుకు మన రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైందంట. ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అర్హత కలిగినటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో మనకి జూన్ నెల పెన్షన్ డబ్బులు జమ కాని వారికి, జూలై నెల పెన్షన్ డబ్బులు జమ కాని వారికి 2 నెలల పెన్షన్ డబ్బులు కలుపుకొని వీరి ఖాతాలలోనైతే జమ చేయనున్నారు. ఇక మనకి ఎవరైతే అర్హత కలిగిన పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో జూన్ నెల పెన్షన్ డబ్బులు ఇంకా జమ కాని వారి ఖాతాలలో ఇటు జూన్ నెల పెన్షన్లు, జూలై నెల పెన్షన్లు 2 నెలల పెన్షన్లు కలుపుకొని ఒకేసారి డబుల్ పెన్షన్లు మనకి సెప్టెంబర్ నెల చూసుకున్నట్లయితే 1వ తారీఖు 2వ తారీఖు నుంచి, అంటే సెప్టెంబర్ నెల మొదటి వారం నుంచి సెప్టెంబర్ నెల 2వ వారం వరకు ఈ డబ్బులను అయితే విడుదల చేయనున్నారు. ఇక పంపిణీ చేస్తున్నటువంటి పెన్షన్లు అవి కొత్త పెన్షన్లా, పాత పెన్షన్లా మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాము. ఇక ఒకవేళ పెన్షన్ డబ్బులు జమ చేస్తే ఇక్కడ చూసుకున్నట్లయితే మొదటిగా ఎటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో జమ చేయనున్నారు అంటే 11 రకాల కేటగిరీ కలిగినటువంటి పెన్షన్ లబ్ధిదారులు అయితే ఉన్నారు. బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, పెలేరియా, డయాలిసిస్ వంటి. ఇక మొదటిగా ఎటువంటి కేటగిరీ కలిగిన పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఈ పెన్షన్ డబ్బులు జమ చేస్తారో తెలుసుకుందాం. ఇక దానికోసం చూసుకున్నట్లయితే వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే లాస్ట్ వరకు అయితే చూడండి. అంతేకాకుండా మన ఛానల్ని మొదటిసారిగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని అయితే లైక్ చేసి వీలైనంత మందికి వీడియోని షేర్ చేయండి. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారికి జూన్ నెల పెన్షన్ డబ్బులు ఇంకా ఎవరికైతే జమ కాలేదో జూన్ నెల పెన్షన్లు, జూలై నెల పెన్షన్లు కలుపుకొని ఈ 2 నెలల పెన్షన్లు ఒకేసారి ఈ సెప్టెంబర్ నెలలో జమ చేయనున్నారు. ఇక మన రాష్ట్ర వ్యాప్తంగా చాలా మార్పు చేర్పులతో పోయిన నెలలోనే ఫేషియల్ రికగ్నిషన్తో కొత్త అప్డేట్ అనేది తీసుకొని రావడం అయితే జరిగింది. ఇక ఇలాంటి అప్డేట్స్ మన రానున్న ప్రభుత్వంలో ముందు చాలా అప్డేట్స్ అనేది చేయనున్నారంట. ఇక రాష్ట్ర వ్యాప్తంగా నిజమైన లబ్ధిదారులకు మాత్రమే ఈ కొత్త పెన్షన్లను అందజేయనున్నారు. ఇక మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారి ఖాతాలలో మాత్రమే నిజమైన లబ్ధిదారులు, నిజమైన అర్హత కలిగి ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో మాత్రమే ఈ సెప్టెంబర్ నెల నుంచి జమ చేసినటువంటి పెన్షన్ లబ్ధిదారులను ఖాతాలలో అయితే జమ చేయనున్నారు. ఇక ఇటు వృద్ధాప్యం రాకున్న వృద్ధాప్య పెన్షన్లు, మనకి పెలేరియా, డయాలిసిస్ లేకున్నా ఆ పెన్షన్లు ఎవరైతే అనర్హత కలిగినటువంటి పెన్షన్లు తీసుకుంటున్నారో వారికి పెన్షన్లను పూర్తిగానైతే రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసి ఆ తర్వాత కొత్త పెన్షన్లకు అవకాశాలు అయితే ఇస్తామని వెల్లడించడం అయితే జరిగింది. ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీ పెన్షన్ డబ్బులు మీ ఖాతాలలో జమ కావాలంటే తప్పకుండా మీ బ్యాంక్ ఖాతాకి చూసుకున్నట్లయితే ఈకేవైసీ అప్డేట్స్, ఎన్పిసిఐ లింక్ అనేది చేయించుకొని రెడీగానైతే ఉండాలి. అప్పుడు మాత్రమే మీ ఖాతాలలో ఈ డబ్బులు అయితే జమ అవుతాయని అయితే మీరు ఇక్కడ గమనించవచ్చు. ఇక ఈ రోజున లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.